నాగర్ కర్నూలు వేదికగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అబద్ధాలు మాట్లాడారని నాగర్ కర్నూలు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ లీలావతి అన్నారు. నాగర్ కర్నూలులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మధ్యలో మైకులు పనిచేయకపోవడంతో ప్రభుత్వం పవర్ సప్లై కట్ చేసిందని ఆయన వ్యాఖ్యానించడంపై ఎస్సీ లీలావతి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతుండగా పవర్ కట్ అయిందని, అందుకే మైకు రావట్లేదని 2 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత పవర్ వచ్చిందని, ఇలా ఉంది ప్రజలు కోరుకున్న మార్పని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ నాగర్ కర్నూలులో ఎలాంటి పవర్ కట్ లేదని వాళ్ళు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, సమావేశం సందర్భంగా వాళ్ళు ఏర్పరచుకున్న మైక్ సెట్లో ప్రాబ్లం వల్లే అక్కడ మైక్ కట్ అయిందే తప్ప నాగర్ కర్నూలులో ఎలాంటి పవర్ కట్ లేదని ఆమె స్పష్టం చేశారు. మీటింగులకే కాదు, నాగర్ కర్నూలులో నిరంతర విద్యుత్ కొనసాగుతోందని, ఎక్కడ విద్యుత్ అంతరాయం లేదని ఆమె తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలను అనుగుణంగా తాము పూర్తిగా నిరంతర విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేసిన ఆమె కేటీఆర్ అర్ధరహిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మీటింగ్లో ఎలక్ట్రిసిటీ అంతరాయము 2 నిమిషాల పాటు ఉండింది అని రాసింది. మేము అందరినీ ఎంక్వైరీ చేసి మేము కూడా టెక్నికల్గా రిపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నాం. ఎలాంటి అంతరాయం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అక్కడ టెక్నికల్గా మైక్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి అంతరాయం వచ్చింది. అంతరాయం మైక్ వల్ల వచ్చడం వల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద టోటల్గా బ్లేమ్ వేసినారు. కాబట్టి ఎలాంటి అంతరాయం లేదు, కరెంట్ అంతరాయం అయితే లేదు. టోటల్గా అది వాళ్ళు మైక్ మెకానికల్ ప్రాబ్లం వల్ల వచ్చిన అంతరాయం. దానికి నేను ఇప్పుడు రిప్లై ఇచ్చుకుంటున్నా. కాబట్టి అట్లా అంతరాయం కరెంట్లో లేదు, ఎప్పటికీ ఉండదు. కోతలు లేవు, కరెంటులో ఎట్లాంటి అంతరాయం లేదు. మేము కరెంటు నిరంతరం ఇస్తున్నాము.